జర్నలిస్ట్ కుటుంబాల బాధలు చాలా ఆవేదనతో చెప్పారు. ఒకటైతే నిజం, జర్నలిస్ట్ అనేవారు బతికున్నప్పుడు ఉన్న గౌరవం వారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలకు ఎక్కడ కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. ఎందుకంటే అంతో ఇంతో కష్టపడి తెలివిగా ఏదన్నా అసెట్ చేసుకుంటే వాళ్ళు బతకగలుగుతున్నారు. కానీ అలా చేసుకోలేని వాళ్ళు, వారి తర్వాత తదనంతరం ఏమైనా ట్రాజడీ జరిగి ఆ కుటుంబం లేదా ఆ సభ్యుడు ప్రాణాలు కోల్పోతే వాళ్లకు చూడడానికి, సహాయం చేయడానికి ఎలాంటి రూల్స్ కూడా వాళ్ళకు సహకారం అధికారికంగా కూడా సహాయం పొందడానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే తోటి జర్నలిస్టులు ఏమైనా సహాయం చేద్దామనుకుంటే వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇట్లా ఒక చాలా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఉంది. దాని నుంచి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే జర్నలిస్ట్ సంక్షేమ నిధి అని పెట్టుకొని సీనియర్ నాయకులతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయండి. ఎట్లయితే ₹1,00,000 నేను విద్యానిధికి ప్రతి నెల కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇస్తూ వస్తున్నానో, జర్నలిస్ట్ సంక్షేమ నిధి కూడా ₹1,00,000 నా తరఫు ఎవ్రీ మంత్ ఇస్తాను. ఎందుకు అంటే దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. సడన్గా ఏమన్నా ఇబ్బంది అయి చనిపోతే ఎంతో కొంత వాళ్ళకు సహాయం చేయడానికి ఎంతో కొంత నిధిని మనం ఖచ్చితంగా చేసుకోవాలి. నా వంతు కృషిగా, మీ బాధలు తెలిసిన వ్యక్తిగా, మీరు పడుతున్న కష్టాలు ఇవన్నీ చూసిన వ్యక్తిగా చిన్న ఉడత సహాయం కాదు, మానవతా కోణంలో ఆ కుటుంబానికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు అక్కడ ఇక్కడ చేయి చాచకుండా ఆ విపత్కర సమయంలో ఎంతో కొంత మానసిక స్థైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ నిధిని ఏర్పాటు చేసుకొని దాన్ని పక్కాగా రాజకీయాలకు అతీతంగా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులను దానికి నిర్వహణ కోసం వాళ్ళని పెట్టుకొని ప్రతి నెల కూడా ఎట్లా ఉంటుంది ఏముంటుంది అని చేసి మీరు దాన్ని ఇప్పటి నుంచే మొదలు పెడితే ఖచ్చితంగా అది పెద్ద రాశి అవుతుంది. ఒకరు దాన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ నెట్వర్క్లో చాలామంది ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. ఏదో సందర్భంలో వాళ్ళని కూడా కొద్దిగా కంట్రిబ్యూట్ చేయమంటే 100% కొద్ది గొప్ప ఆసరాగా మిగులుతుంది అది. కాబట్టి ఈ మార్చ్ 1 నుంచి ఫస్ట్ ₹1,00,000 నేనే ఇస్తా నిధికి. అట్లా ఎవ్రీ మంత్ ఇస్తా. కాబట్టి నా వంతు సహకారం అది. మిగతా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవ్రీ మంత్ ఇవ్వకున్నా అప్పుడో ఏదో కొద్దిగా దాంట్లో వేస్తూ ఉంటే రాశి పెరుగుతూ ఉంటే కేవలం అది చనిపోయిన వ్యక్తులకు ఇమ్మీడియట్గా బాసటగా నిలవడానికి మీ తరఫున ప్రేమపూర్వకమైన, బాధ్యతాపూర్వకమైన ఒక వితరణలాగా ఉండాలి తప్ప దాంతో ఏమో అవుతుందని కూడా నేనేం అనట్లే. కనీసం ఆ ద్వారానన్నా ఆ చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి మీ యొక్క సానుభూతిని, సహకారాన్ని మేము ఉన్నామని తెలియజేసే ఒక ఉదాహరణగా అది నిలిచిపోతుంది. సో దాన్ని మనం మొదలు పెట్టుకుందాం. తర్వాత ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశంలో మీ అక్రిడిషన్ సమస్య కానీ, ఇండ్ల సమస్య కానీ మీరు 3-4 వస్తే మన INPR మినిస్టర్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారి దగ్గర కూర్చోబెట్టి మీ సమస్యలు ప్రత్యక్షంగా మహబూబ్ నగర్ సంబంధించిన సమస్యలు ఏమున్నాయి వాటిని మీరు చెప్పుకునే విధంగా నేను ఏర్పాటు చేయిస్తా. సరే, ముఖ్యమంత్రి గారు టైం ఇస్తారా అది చూసి, ఒకవేళ టైం ఇచ్చేటట్టు ఉంటే అది కూడా చేస్తాను. కానీ INPR మంత్రి దగ్గర మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు కావాల్సినవి ఏమున్నా చెప్పుకునే అవకాశం, లేదా మార్పులు చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ ప్రెస్ క్లబ్ నిర్వహణలో కూడా ఏదైనా ఇంకేమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నా కూడా అది మా దృష్టికి తీసుకొస్తే 100% దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. గతంలో వాటర్ ఫిల్టర్ అడిగితే ఇమ్మీడియట్గా పెట్టించినాం. ఇంకా ఏదో అడిగినట్టున్నారు. ట్యాక్స్ది కూడా నేను కమిషనర్ గారితో మాట్లాడా. ఇక్కడ మేయర్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు. దాన్ని టేకప్ చేసి ఈ బిల్డింగ్కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మీకు గతంలో వేరే దగ్గర ఎగ్జామ్షన్ ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అవి ఒకసారి వీరికి ఇస్తే వారు రివ్యూ మీటింగ్లో కూర్చొని దీన్ని దాంట్లోకి వెళ్ళి తీసేయమని కూడా చెప్పడం జరిగింది.